దేవినేని ఉమాకు బొమ్మసాని సుబ్బారావు షాక్ ఇచ్చారు. నిన్న దేవినేని ఉమాను కలవటం యాదృచ్ఛికమని తేల్చేశారు బొమ్మసాని. అయితే మైలవరం నుంచి టికెట్ ఆశిస్తున్నానని, టికెట్ తనకే వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక ఉమా నిర్వహించే శంఖారావం సభకు తాను వెళ్లడం లేదని కూడా తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో తానే లోకల్ అని, తనకే టికెట్ ఇస్తారని బొమ్మసాని అన్నారు. దీంతో మైలవరం టీడీపీ నేతల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అభ్యర్థి ఎవరనేది అభ్యర్థులు ఇప్పుడు కసరత్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాట్లాడేందుకు మనతో బొమ్మసాని సుబ్బారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? ముగ్గురు అభ్యర్థులు మీరు ఆశిస్తూ ఉన్నారు. నిన్న ఒక కీలక పరిణామం. ఉమా గారు మీరు కలిసి పని చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఏం సార్ అసలు అది? తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైనా కలిసి పని చేయక తప్పదో ఆ భావజాలం ఉండాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఇన్ని సంవత్సరాలు పోరాడుకుంటూ రావటం జరిగింది. అది యాదృచ్ఛికంగా హాస్పిటల్ దగ్గర, రమేష్ గారి హాస్పిటల్ దగ్గర కలవటం జరిగింది. ఆయన శంకారావం మీద వాయిస్ ఇచ్చేటప్పుడు నన్ను కూడా ఏమంటే కార్యకర్తలనే ఈ పోలింగ్ డేట్ వరకు చాలా బాధ్యతగా ఉండమని చెప్పి నేను కూడా అందరికీ విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. నాకు ఉన్నటువంటి పరిధి మేర ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం. అట్లానే ఈ నియోజకవర్గంలో మేము ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ప్రజలు ఎవరు మా దగ్గరికి వచ్చినా మేము వాళ్ళ యొక్క సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మా పరిధి మేరకు మేము అందరికీ సహాయ సహకారాలుగా ఉన్నాం. ఆ ప్రజలందరూ కూడా మీరు ఎమ్మెల్యేగా మాకు ప్రజాసేవ చేయడానికి రావాలండి, మీ నాయకత్వంలో మాకు కొద్దిగా న్యాయం జరిగిద్ది అని చెప్పి ఎన్నో రోజుల నుంచి నాకు వాళ్ళందరూ తెలియపరచడం దాని మీద నేను తెలుగుదేశం తరఫున టికెట్కి ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు వరకు నా ప్రయత్నంలో పేద వర్గాలు మొత్తం కూడా నా ఎమ్మటే నిలబడి సుబ్బారావు గారికి టికెట్ ఇస్తే ఆయన ఈ నియోజకవర్గంలో మైలవరంలో మనకి సర్వీస్ బాగా చేస్తారని చెప్పి దాన్ని చంద్రబాబు గారి నాయకత్వాన ఈ నియోజకవర్గంలో సేవ చేయడానికి నాకు అవకాశం ఆ పెద్ద ఆయన కల్పిస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా ఆయన గమనంలో తీసుకొని ఈ రోజు వరకు కూడా నాకే సీట్ కేటాయిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాను. సార్, మరి అధినేతలను కలవడం కానీ, లోకేష్ గారిని కలవడం కానీ ఏమైనా చేశారా? మీ అభ్యర్థులని అక్కడ వాళ్ళకి తెలియపరచడం కానీ అట్లాంటివి ఏమైనా చేశారా? పెద్ద ఆయన్ని చాలాసార్లు కలిసాం, లోకేష్ బాబుని యువకాలం అప్పుడు కలిసాం, అంతకుముందు కలిసాం. ఈ మధ్య రీసెంట్గా ఒక నెల 15 రోజులు కూడా ముందు కూడా కలిసి నాకు అవకాశం కల్పిస్తే చాలా మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని గెలిపించి తెలుగుదేశం ఖాతాలో వేసి అట్లానే తెలుగుదేశం పార్టీకి కూడా అవకాశం కల్పిస్తే ప్రజాసేవ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తానని కూడా తెలియపరచడం జరిగింది. 100% నాన్నగారి దృష్టిలో మీరున్నారు. అవకాశం వచ్చిన రోజున మీకు తప్పకుండా కబురు వస్తుందని చెప్పి లోకేష్ బాబు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు దేవినేని ఉమాతో కలిసి వెళ్ళేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? లేకపోతే ఇప్పుడు కొత్త అభ్యర్థి మళ్ళీ తెరపైకి వచ్చారు, ఎమ్మెల్యే వచ్చి డైరెక్ట్గా మీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, నన్ను పని చేసుకోమన్నారంటూ కూడా ఆయన కొంత ప్రకటించడం కూడా జరిగింది. దీన్ని ఎలా చూస్తా ఉన్నారు? మరి అది మా సమాచారంలో లేదు. నేనైతే నా టికెట్టు విషయం తేలే వరకు నా ప్రయాణాన్ని నేను నా యొక్క మద్దతుదారులు, ఈ నియోజకవర్గ కార్యకర్తలు, పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సమయం చాలా తక్కువ ఉంది. నేను నా విషయం తేలే వరకు నేను ఇంకొక వ్యక్తితో కలిసి ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నాకు పూర్తిగా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇస్తారని చెప్పి. ఆ వచ్చిన శాసనసభ్యుల వారికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ నియోజకవర్గంలో మాత్రం ఆయన శాసనసభ టికెట్ అడగటం న్యాయబద్ధం కాదు. ఆయనకు కూడా తెలుగుదేశం పార్టీకి కూడా ఇది మంచి పరిణామం కాదు. ఇది పార్టీ పెద్దలు గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇక్కడ ఎందుకంటే పార్టీ ఇటుపక్క తెలుగుదేశం పార్టీ వారు ఆయన నాయకత్వంలో కొంతమంది అరాచక శక్తులు ఈ నియోజకవర్గంలో మా మీదే దాడులు చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా దాడులు చేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు పార్టీలోకి చేరటం జరిగింది. వాళ్ళందరినీ ఆ విషయాలన్నింటిని కూడా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పెద్దలు, కార్యకర్తలు కూడా ఎవరో దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ అధిష్టాన వర్గానికి.
అట్లానే ఆయన శాసనసభ్యుడిగా పార్టీలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆయనకి ఇబ్బంది ఉంటే ఆయనకి వేరే ఆప్షన్స్ అవకాశాలు ఉంటాయి, ఆ ప్రయత్నం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పటికే వసంత నాగేశ్వరరావు గారు కూడా మీతో భేటీ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆయన ఏం మాట్లాడారు, మీరు ఆయనకేం సమాధానం ఇచ్చారు? ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయనకి నాకు వ్యక్తిగతంగా మంచి అవగాహన ఉంది. ఎన్నో సందర్భాల్లో ఆయన పెద్ద ఆయనగా మేము కలవటం జరిగింది. నేను కూడా రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ తర్వాత జనరేషన్లో వచ్చినటువంటి వాడిని. ఆయనకు కూడా బాబాయ్ ఇక్కడ రాజకీయ పరిస్థితులు మీ అబ్బాయికి అంత సానుకూలంగా ఉండవు, వేరే ఆప్షన్ చూసుకోండి, అది అతనికి ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఇంకా ఉంది కాబట్టి అతని ప్రయత్నాన్ని కొనసాగించుకోమంటంలో మేము అబ్జెక్షన్ చేస్తే అది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితులు బాగోలేదు, అది వేరే నియోజకవర్గాలకి వెళ్ళి ఏదన్నా ఎక్కడన్నా ఆప్షన్ దొరికిద్దామో ఆ ప్రయత్నం చేయమని చెప్పి సలహా చెప్పడం జరిగింది. ఏదైతే యాదృచ్ఛికంగా జరిగింది తప్ప దేవినేని ఉమాకు మద్దతుగా నేను వెళ్ళటలేదు శంకరరావు కార్యక్రమానికి కూడా అని చెప్పి బొమ్మసాని సుబ్బారావు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చివరికి వరకు కూడా తన సీటుకు సంబంధించి ప్రకటించే వరకు వెయిట్ చేస్తానని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం అప్పచెప్పినా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానంటూ కూడా బొమ్మసాని సుబ్బారావు అయితే చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.